కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా సాగింది. కాస్త బీజేపీ వెనుకంజలో ఉన్నమాట వాస్తవమని మీరు కూడా ఒప్పుకుంటున్నారు. ఇప్పటికి కూడా సరే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మీ పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంత మేరకే రాణించగలిగింది అనేది వాస్తవమే. రైట్, ఇక వి అప్రిషియేట్ యూ. డెఫినెట్గా బీహార్లో ఎన్డీఏ కూటమి జేడీయూ ప్లస్ బీజేపీ చాలా స్పష్టమైన ఆధిక్యంగా, ఎందుకంటే మెజార్టీ సర్వే సంస్థలు చెప్పిన దానికంటే భిన్నంగా దాదాపు 190 స్థానాలకు దూసుకెళ్తుంది. ఇట్స్ ఏ హ్యూజ్ మ్యాండేట్. ఎగ్జాక్ట్లీ వి అప్రిషియేట్ యూ కృష్ణకాంత్ గారు. నిజంగా బీహార్లో బీజేపీ అండ్ జేడీ ఇండివిజువల్గా నువ్వా నేనా అన్నట్టుగా వెళ్తున్నాయి. ఏంటి మీ మంత్రం ఏంటి, మీ సక్సెస్ మంత్రం ఏంటి బీహార్లో? సార్ మా సక్సెస్ మంత్రం ఒకటే సార్, ఫస్ట్ నుంచి డెవలప్మెంట్. దట్ ఈస్ ద మేజర్ అండ్ మెయిన్ సక్సెస్ మంత్రం. అది కేవలం డెవలప్మెంట్ మీద మాత్రమే మేము ఫోకస్ చేస్తాం. కాబట్టే ఇవాళ రోజు ఒక 2 స్థానాలతో స్టార్ట్ అయిన బీజేపీ ఇవాళ రోజు దేశం మొత్తంలో అన్ని చోట్ల గవర్నమెంట్స్ ఫామ్ చేసే స్థాయికి ఎదిగాం మేము. సో దట్ ఈస్ అవర్ సక్సెస్ మంత్ర. కన్సిస్టెన్సీ అండ్ డెవలప్మెంట్ అండ్ గుడ్ గవర్నెన్స్, ఈ 3 మా మంత్రాలు, అంతే, అంతకంటే ఏం లేదు సార్. ఒకటి నేను చెప్పదలుచుకున్నాను సార్, ఒక్కసారి మళ్ళీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వైపు ఒక చిన్న పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. ఇవాళ రోజు ఇక్కడ తెలంగాణలో మాది ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఒక రిజల్ట్ చూసి మమ్మల్ని ఏదో మేము ఓడిపోయామని ప్రొపగండా చేయడానికి ట్రై చేస్తున్నాయి వేరే పార్టీస్. కాదు, అది ఓకే, అది రాజకీయం, అది వదిలేయండి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ జూబ్లీహిల్స్ ఒక బై ఎలక్షన్ లో మేము వీ హావ్ గివెన్ ఎ వెరీ గుడ్ ఫైట్. ఆ విధంగా ఇక్కడ అసలు క్యాడర్ చాలా తక్కువ ఉంది మాకు ఇక్కడ, ఒక విధంగా చెప్పాలంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ లో. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మటుకు మీరు చూస్తే ఓటర్ టర్న్అవుట్ కూడా చాలా తక్కువ. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తం హై రైజ్డ్ బిల్డింగ్స్ లో, గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉండే ఈ సెలబ్రిటీస్ అండ్ హై రైజ్డ్ పీపుల్ ఉండే వాళ్ళు, వీళ్ళు ఓటింగ్ శాతం ఎంత తక్కువ మనకు తెలుసు. మాక్సిమం 40 to 45% ఓటింగ్ టర్న్అవుట్ అయింది మొన్న. సో అందులో మనకి ఇక్కడ ఆల్రెడీ ఈ వేరే మిగతా ఏదైతే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఏరియాలు ఉన్నాయో, మామూలు దిగువ మధ్యతరగతి వాళ్ళు, మధ్యతరగతి కాన్స్టిట్యున్సీ, అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి ఎప్పటి నుంచో ఒక నెట్వర్క్ ఏర్పడింది. సో ఈ సడన్ గా వచ్చిన బై ఎలక్షన్ లో మాకు అక్కడ పెద్ద నెట్వర్క్ లేకపోయినా, పెద్ద క్యాడర్ లేకపోయినా, వీ హావ్ గివెన్ అవర్ బెస్ట్ ఫైట్. సో ఆ విధంగా అట్లీస్ట్ మేము 3rd పొజిషన్ కి అయితే ఈజీగా వచ్చాం కదా. ఇది ఒక రాబోయే రోజుల్లో మా విజయానికి ఒక తొలిమెట్టు అనుకుంటాం మేము జూబ్లీహిల్స్ లో, అదొకటి. అండ్ ఇంకోటి, నేను ఇందాక చెప్పినట్టు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఇప్పుడు రానున్న రోజుల్లో తెలంగాణలో ఇది ఒక డెఫినెట్ గా దీన్ని ఉపయోగించుకొని మేము ఇంకా మా క్యాడర్ ఇంకా బలపరుచుకొని లోకల్ బాడీ ఎలక్షన్స్ విచ్ ఆల్రెడీ ట్రెండ్స్ చెప్తున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీజేపీకే ఓట్ షేర్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని తెలంగాణలో. సో ఆ విధంగా ఖచ్చితంగా మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇంకా రెట్టింపు ఫోకస్ గా మేము కష్టపడతాం. అండ్ డెఫినెట్ గా లోకల్ బాడీ కృష్ణకాంత్ ఒకసారి బీహార్ వెళ్దాం. బీహార్లో నిజంగా బీజేపీ 76, జేడీయూ 77. అసలు ఎంత హోరాహోరీగా ఈ 2 పార్టీల స్వపక్షంలో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతుంది. ఏంటి బీహార్లో మోడీ చరిష్మా, నితీష్ కుమార్ చరిష్మా, ఈ 2 చాలా సక్సెస్ఫుల్ అలయన్స్గా వెళ్తున్నాయి అనుకోవచ్చా? అండ్ మోరోవర్ బీహార్లో సీమాంచల్ లాంటి వెనుకబడ్డ ప్రాంతాలు, అలాగే భోజ్పురి కావచ్చు, మిథిలాంచల్ కావచ్చు, సెంట్రల్ బీహార్ కావచ్చు, ఇవన్నీ మొత్తంగా చాలా క్లియర్ మ్యాండేట్ కనిపిస్తుంది. ఏంటి అంటే బీహార్ లాంటి వెనుకబడ్డ ప్రాంతానికి నితీష్ కుమార్ లాంటి నాయకుడు అవసరమని నమ్ముతున్నారా? అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి, బీజేపీ అలయన్స్ నుంచి అందుతున్నటువంటి నిధులు కూడా ముఖ్యమని భావిస్తున్నారా? ముఖ్యంగా ఎవరు కీలకంగా అయ్యారు మీ గెలుపులో? మహిళల, యువత, లేదా గ్రామీణ ప్రాంత ఓటర్ల, ఏమనుకుంటున్నారు? ఇవాళ రోజు మనం చూసుకుంటే ఇదంతా మోడీకి గ్యారంటీ. ఒక మోడీకి గ్యారంటీ అన్నది ఇక్కడ మళ్ళీ స్పష్టత అయింది. అంటే జనాలు మోడీకి గ్యారంటీని ఎలా నమ్ముతున్నారో అన్ని రాష్ట్రాల్లో అన్నది ఇది ఒక నిదర్శనం. బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ ఒక నిదర్శనం ఇది. సో డెఫినెట్ గా మోడీకి గ్యారంటీ అంటే ఏంటంటే, మోడీ ఒక్కసారి ఒక గ్యారంటీ ఇచ్చాడంటే హీ విల్ డెలివర్, అండ్ ఖచ్చితంగా ఆ ప్రామిస్ ని నిలబెట్టుకుంటాడు అన్నదే దీని యొక్క నిదర్శనం. దానికి ఇవాళ రోజు మనం చూసుకుంటే ఈ బీజేపీ అండ్ జేడీయూ యొక్క అలయన్స్ ఒక స్పష్టత మనకు తెలుస్తుంది ఇవాళ ఆ రిజల్ట్స్ ఏంటన్నది. సో ఇవాళ రోజు మీరు చూసుకుంటే 191 సీట్స్ ఆధిక్యత ఉన్నామంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అండ్ కాంగ్రెస్ ఆర్జేడీది కేవలం బీజేపీని ఓడిద్దాము, ఎన్డీఏని ఓడిద్దామని ఒక దీంతో ఆ గఠబంధన్ ఫామ్ అయింది, వాళ్ళది ఆ అలయన్స్ ఫామ్ అయింది. సో ఎప్పుడైనా సరే డెవలప్మెంట్ మీద, ఒక సంస్కరణల మీద, వాటి మీద పోట్లాడే పార్టీయే విన్ అవుతుంది. కేవలం ఎదుటి పార్టీని ఓడించుదాం అన్న ఒకే ఒక ఉద్దేశంతో మీరు అలయన్స్ ఫామ్ అయితే మళ్ళీ ఇలానే ఓడిపోతాం అన్న దానికి వాళ్ళ రోజు బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ మళ్ళీ ఒక నిదర్శనం ఇవ్వాలి. అది క్లియర్ గా తేటతెల్లమైంది మళ్ళీ ఇవాళ ఒక రోజు. బీజేపీ ప్లస్ జేడీయూ ఇక్కడ మనం చూసుకుంటే మోడీకి గ్యారంటీతో పాటు నితీష్ కుమార్ గారి సీనియర్ నాయకత్వం, ఆయన ఎప్పటి నుంచో ఒక నిష్ణాతులు, ఎప్పటి నుంచో ఒక సీనియర్ మోస్ట్ లీడర్, ఆయన సీఎం కింద చాలా
అసలు చేస్తున్నారు బీహార్ కి. సో అదంతా కూడా కలిసి వచ్చింది. అండ్ వీళ్ళిద్దరు ఒక సీనియర్ నాయకత్వం ప్లస్ ఒక దేశాన్ని ప్రపంచాన్ని ఒక నాయకత్వం అంటే ఏంటో చూపించిన డెఫినేషన్ నేర్పించిన ఒక మోడీ గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంటది, ఎంత సక్సెస్ఫుల్ గా ఉంటది అనేది మళ్ళీ బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాయి. బీహార్ ఎలక్షన్స్ లో ప్రజలు వాళ్ళతో అటే నమ్మారు. క్లియర్ గా సంస్కరణలు